ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా ఉందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా ఉందని, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. కేవలం రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారని మండిపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి తదుపరి ఆర్థిక వార్షిక సంవత్సరంలో పూర్తిగా దాన్ని తూట్లు పొడిచినటువంటి వైనాన్ని ఇవ్వాలటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా అదేవిధంగా ఉంటుందనడానికి నిదర్శనము. ఎందుకంటే గౌరవనీయురాలైన నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ అనేక అంశాలను వాటిలో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే భారత ప్రజలు ఎన్నో ఆశలతో తమ జీవన స్థితిగతులను మార్చే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తారు. కేవలం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, పెరుగుదల, ఖర్చు, రాబడి, వనరుల సమకూర్పు అనేది మాత్రమే ఉంటుంది బడ్జెట్లో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రేపు ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు రామమందిరం అనే ఒక విషయాన్ని ప్రస్తావించిండ్రు. రామమందిరం అనేది ప్రభుత్వపరమైనటువంటి కట్టడం కాదు, భారతీయ జనతా పార్టీ పరమైన కట్టడం కాదు. ఒక ట్రస్టీ రామమందిరం కోసం విధిగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి ఆ ట్రస్టీ కట్టుతున్నటువంటి